అమెరికా వాళ్ళు విపరీతంగా రొయ్య బాగా ఇష్టంగా తింటారంట. అందుకని అమెరికా దేశంలోకి ఈ 40 కౌంట్. హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. అమ్మ దగ్గర నుండి కాల్ వచ్చింది యథావిధి. తమ్ముడు మీకోసం ఏదో తీసుకొచ్చాడు చూడు అంది. మన మురుగన్కి ఈ రొయ్యలు అంటే ఇష్టమని పెద్దవాళ్ళకి ఇచ్చాను. అంటే మనం పూర్తిగా ఆర్గానిక్ తో పండించినటువంటి రొయ్యలు ఇవి. ఒకసారి ఇది ఎలా ఉంటే దీని టేస్ట్ ఎలా ఉండాలి చూడండి. అంటే నేనైతే పూర్తిగా అన్ని తిన్నాను కాబట్టి చూడు ఎలా ఉంది. వావ్, ఎంత పెద్ద పెద్ద రొయ్యలున్నాయో చూసారా? వీటన్నింటికి మా తమ్ముడే ఆర్గానిక్ మెడిసిన్ ఇచ్చాడు ఆ రొయ్యల చెరువు వాళ్ళకి. ఇవాళ సాధారణంగా దీన్ని వనామీ రొయ్య అంటారు. దీన్ని ఇది మనకి మార్కెట్ లో కనిపించేవి. అలా చూడు, మనకి మార్కెట్ లో కనిపించేవి రొయ్యలన్నీ కూడా ఒక కేజీకి 200 నుంచి 300 మాత్రం పీసులు తూగేటువంటి రొయ్యలు మాత్రమే మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఇది పూర్తి ఆర్గానిక్, మనం ఆర్గానిక్ ద్వారా పండించినటువంటి రొయ్యలు. మురుగనికి బాగా ఇష్టమని నేను ప్రత్యేకంగా ఉప్పు ఫ్రెష్గా పట్టి యానంలో వాళ్ళు చెరువు పడుతుంటే పట్టగానే నేను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది టేస్ట్ కూడా ఎలా ఉంటుందో వండి చూడు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్గానిక్ అనమాట. ఇది ఈ చెరువులో ఒక్క కెమికల్స్ కూడా వేయకుండా పండించినటువంటి రొయ్యలు. మళ్ళీ ఎలా ఉందో తిన్న తర్వాత, మా మేనడు తిన్న తర్వాత దాన్ని ఎలా ఉందో యూట్యూబ్ లో మీ ప్రేక్షకులందరికీ, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఎలా ఉందో షేర్ చేయండి. కేజీ 30 కౌంట్లు వస్తాయి. ఇంకా ఒక 10 రోజుల్లో 30 కౌంట్లు వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయడానికి యాక్సిడెంట్స్ లో ఈ సరుకు లేనందువల్ల 40 కౌంట్ కూడా 440 రూపాయలు రేటుకి ఇవ్వడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆర్గానిక్ ఏదైతే తీసుకున్నామో ఆయన ఆల్రెడీ పట్టేశారు. ఎందుకంటే మంచి రేట్ ఉంది. దీన్ని మళ్ళీ 30 కౌంట్లు తీసుకెళ్ళడానికి చాలా మేత తింటది. చాలా రోజులు, ఇంకొక 10-15 రోజులు టైం పడుతుంది. ఇవాళ క్లైమేట్ ఎలా ఉందో తెలియదు, అప్పుడు ఆ రేట్ ఎలా ఉందో తెలియదు. కాబట్టి ఈ రోజు మట్టికి ఈ రోజు ఈ కౌంట్ ఈ రేట్ ఉంది. అదే 30 కౌంట్ అయితే 550 అలా ఉంటుంది. అంటే 30 కౌంట్ అంటే కేజీకి 30 పీసులు దొరికేది. రొయ్యల గురించి డెప్త్గా అయితే మాకు తెలియదు, మరికొన్ని డీటెయిల్స్ తెలియజేస్తావా? అంటే ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, అసలు దీని సబ్జెక్ట్ ఏంటంటే మనకి గోదావరి రొయ్య, కారం రొయ్య, చెరువు రొయ్య, సముద్ర రొయ్య ఇలా రొయ్యలు ఉంటాయి కదా. అయితే ఏంటంటే గోదావరి రొయ్య అనేది మీకు ఎంత పెద్దగా కనబడుతుంటాయి, కానీ ఎక్కువగా కావాలి అంటే మనకి దొరకదు. ఇప్పుడు మనకి మార్కెట్ లో కనిపించే అన్ని రొయ్యలు కూడా ఒక కేజీలో మనం రొయ్యలు వేసామనుకో 200 నుంచి 300 మధ్య తూగుతాయి. దాన్ని 200 కౌంట్, 300 కౌంట్ అని అంటారు. సాధారణంగా 200-300 లో కౌంట్ వచ్చేటువంటి రొయ్యలన్నీ కూడా దానికి ఏదో ఒక కంప్లైంట్ వస్తే మాత్రమే రొయ్యల చెరువు వాళ్ళు దాన్ని పట్టేసి మన మార్కెట్ లో అమ్ముతారు. ఇప్పుడు ఇంత పెద్ద రొయ్య ఉంది. ఇప్పుడు సపోజ్ కేజీని మనం కాటాలో పెడితే, కేజీ రొయ్యలు కాటాలో పెడితే 40 పీసులు తూగుతాయి. దీన్ని రొయ్యల చెరువు వాళ్ళు 40 కౌంట్ అంటారు. ఈ 40 కౌంట్ అనేది మన ప్రాంతంలో ఎందుకు దొరకదంటే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతున్నది బాగా. అమెరికా వాళ్ళు విపరీతంగా రొయ్య బాగా ఇష్టంగా తింటారంట. అందుకని అమెరికా దేశంలోకి ఈ 40 కౌంట్ రొయ్య కేజీ వచ్చి 1800 రూపాయలు అక్కడ కాస్ట్ ఉంది. అందుకని ఇంత 40 కౌంట్ వచ్చినవి, 30 కౌంట్ వచ్చినవి మనకైతే లోపల దొరకవు. మనకు రొయ్యలు దొరికేవన్నీ కూడా ఏదో కంప్లైంట్ రొయ్యలు మాత్రమే దొరుకుతుంటాయి. ఏంటంటే మా మేనడికి బాగా రొయ్యలంటే ఇష్టం అన్న వాళ్ళే ఇది కేవలం మనం చెరువులకి పూర్తిగా ఆర్గానిక్ ద్వారా పండించినటువంటి రొయ్యలు కాబట్టి ఏ వైరస్ తో లేవు కాబట్టి ఇటువంటి రొయ్యలు తింటే మంచిదని ఇంత బిగ్ సైజ్ రొయ్యలు ఇప్పుడే మేము యానం వెళ్ళగానే ఫ్రెష్ గా పడుతుంటే ఇమీడియట్ గా తీసుకుని తెచ్చాను. అసలు నేను ఇలా ముట్టుకోను. బట్ ఏంటంటే తీసుకొచ్చాను.
టేస్ట్ అయితే మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటది. ఎటువంటి వైరస్ లేదు కదా. ఎటువంటి వైరస్ లేదు, పూర్తి ఆర్గానిక్ మార్కెట్స్ ద్వారా పండించినటువంటి రొయ్యలు ఇవి. ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఇది మళ్ళీ కూర ఉంది. మన మురుగన్ స్మాల్ యూట్యూబ్ ఛానల్ వల్ల అందరికీ అసలు రొయ్యలు సబ్జెక్ట్ ఏంటి అనేది చెప్పు. అందరికీ తెలలేదని కాదు, ఆర్గానిక్ రొయ్యలు అంటే ఇలా కూడా ఉంటది అనేది చాలా మంది తెలియదు కాబట్టి అందరికీ చెప్పు. చెప్తే కానీ నాకు కూడా తెలియదు కదా ఇంత కౌంటర్ రొయ్యి మనకి Yes. దొరకవు అని. Yes. ఓకే ఈ కాస్ట్ ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు ఇంత బిగ్ సైజ్ కదా. అంటే బిగ్ సైజ్ అంటే మనకి మార్కెట్ లో దొరికాక ఈ 300 పీసెస్ అన్నాను కదా, అది మనకి రొయ్యలు కేజీ వచ్చి 300 350 అలా ఉంటుంది. ఆ రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు. ఇప్పుడు ఎంత బిగ్ సైజు అంటే మనకి రొయ్యల చెరువులకి టన్నేజ్ మీద మనకు పండుతుంది కదా. ఇప్పుడు మనం వేసిన చెరువు అయితే దాదాపుగా 25 టన్నులు పండింది. ఓకే అంటే పీసు కేజీకి 40 పీసులు చొప్పున మీరు 25 టన్నులు కంటే కాల్కులేట్ చేసుకోండి. ఓకే ఇప్పుడు దీని వల్ల యాచరీకి ఇస్తాడు. ఓకే యాచరీకి ఇచ్చినప్పుడు ఈ రోజు మార్కెట్ రేట్ అయితే కేజీ వచ్చి 40 పౌండ్ 440 రూపాయలు ఉంది. అంటే అది చిన్న రేటు కాదు, చెరువులోకి చాలా హైయెస్ట్ కాస్ట్ అది. ఓకే దీన్ని ఇప్పుడు మనం మార్కెట్ లో మనం ఎవరైనా తెప్పించుకోవాలనుకో, ఇదే రొయ్య ఇప్పుడు మనకి మార్కెట్ లో 900 కానీ 700 కానీ 1000 రూపాయలు కానీ అమ్ముతుంది. చిన్న చిన్న రొయ్యలు ఉంటాయని నేను చెప్తాను కదా, అది 300 350 రూపాయలు మాత్రం ఉంటాయి. బట్ టేస్ట్ కూడా ఉంటుంది, వైరస్ ఫెయిల్ అయ్యి. ఓకే ఇంత కాస్ట్ ఇంత బిగ్ సైజ్ ఉంటే మనకి ఎవ్వరో నేను చెప్పేది అది దొరకవు. అంత కాస్ట్ అయితే మనం తెలియదు. బట్ ఇంకోటి ఏమవుతుంది, 800 రూపాయలు 900 రూపాయలు తెచ్చుకున్నా దీనికి తలలో ఈ కాళ్ళు ఈ డొప్ప వచ్చేస్తే ఒక కేజీలో హాఫ్ కేజీ వరకు ఒక 300 గ్రామ్స్ వరకు కూడా వేస్ట్ పోవడం వల్ల ఇప్పుడు 1000 రూపాయలది 700 గ్రామ్స్ ఎంత పడింది మనకి. అప్పుడు కేజీ వచ్చి 1250 రూపాయలు ఈజీగా పడుతుంది. అప్పుడు మరి ఈ మాంసప్రియులకి కథలు కాలిపోతుంది కదా, తినలేదు కదా, అందుకని అన్నమాట చిన్న చిన్న ట్రై చేసుకుంటాం. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. విన్నారు కదండి మా తమ్ముడు మాటల్లో. ఈ రొయ్యని వనామీ రొయ్య అని అంటారంట. చూసారా ఎంతెంత పెద్ద రొయ్య అయితే వచ్చిందో. 40 కౌంట్ రొయ్య అని అంటారంట. అంటే కేజీకి 40 రొయ్యలు వస్తున్నాయి. ఇంకొక 10 or 15 డేస్ పోతే 30 కౌంట్ వస్తుందంట. అంటే కేజీకి 30 రొయ్యలు అయితే తూగుతాయంట. ఫిబ్రవరి 9న తమ్ముడి రొయ్యలు తీసుకొచ్చాడండి. ఆ రోజు కాస్ట్ వచ్చేసి 440 రూపీస్ అంట. కాస్ట్ మంచిగానే వస్తుంది కదా అని చెరువు రన్ చేస్తున్న ఓనర్ వీటిని సేల్ చేస్తున్నారంట. లేకపోతే ఇంకొక 10 or 15 డేస్కి 30 కౌంట్ కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత హెవీగా అయితే రొయ్యలు ఉన్నాయో, చాలా వెయిట్ ఉన్నాయి. అంటే ఈచ్ వన్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుందన్నమాట ఒక్కొక్క రొయ్యి వచ్చేసి మనకి. విన్నారు కదా, అమెరికా ఎక్స్పోర్ట్ అయిపోతాయంట ఈ రొయ్యలన్నీ. అందుకనే మన వైపు అంత ఈజీగా దొరకవు, చాలా రేర్గా దొరుకుతాయి. అక్కడైతే మనకి అమెరికాలో అయితే 1800 రూపీస్ ఉందంట కాస్ట్ వచ్చేసి ఇవి. అదే మన వైపు అయితే ఈ కాస్ట్ ఇందాక తమ్ముడు చెప్పిన 440 రూపీస్ కాస్ట్ వచ్చేసి రొయ్యల చెరువు వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముతున్న కాస్ట్ అండి. మనకి మార్కెట్లో తీసుకోవాలి అని అనుకుంటే కనుక 800 to 1000 రూపీస్ ఉంటుందంట. మనం రొయ్యల చెరువుకి మెడిసిన్ ఇస్తున్నాం కనుక మనకి ఈజీగా దొరికాయి. అందరికీ దొరకడం కష్టం అండి. ఎక్కువ వేస్టేజ్ అయిపోకుండా రొయ్యలు చేస్తారు, నాకు అంతగా రాదు. మేనల్లుడి కోసం అభిమానంగా తెచ్చుకున్నాడు కదా, కొంచెం కర్రీ వండేసి మా అబ్బాయికి పెట్టేసి వాడి మాటల్లో టేస్ట్ ఎలా ఉందో విందాం. చూడ్డానికి కలర్ స్మెల్ కూడా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. నేను ఈ కర్రీని చాలా ఇష్టంతో ప్రిపేర్ చేశాను. ఎందుకనంటే ఓన్లీ తమ్ముడు తీసుకొచ్చాడు అన్న పాయింట్ ఒకటే కాదు, ఆర్గానిక్తో పండించిన రొయ్యలు కదా, సో ఇవి చాలా వాల్యుబుల్, అందరికీ దొరకవు కదా. ఒక్క వైరస్ కూడా వీటికి రాలేదు. అంటే ఈ రొయ్యలు మన దగ్గరకు వచ్చే వరకు కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట, చాలా హెల్దీగా పెరిగినాయి. సో రొయ్యలు తినడం వల్ల లభించే విటమిన్స్ అవనివ్వండి, ఎక్సెట్రా ఏమైనా అవనివ్వండి, వీటిలో పుష్కలంగా ఉంటుంది. లేట్ ఎందుకు, మా బాబుకి తినిపించేస్తాం. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది అయితేనే. టేస్ట్ అయితే సూపర్గా ఉందంటండి.
మా వారు కూడా ఇదే చెప్పారు, చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. నా పుట్టింటి వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరండి, ఇంక్లూడింగ్ ఎగ్ కూడా తినరు. వాళ్ళు 22 ఇయర్స్ అయింది నాన్ వెజ్ తినడం ఆపేసి. మా మరదలు పెళ్ళికి ముందు తినేదంట, పెళ్ళైన తర్వాత మా తమ్ముడు తినడం తెలిసి తను తినడం మానేసింది. నో నీకు ప్రాబ్లం ఏం లేదు, నువ్వు హ్యాపీగా తినొచ్చు అన్నా సరే తను అసలు తిననంటే తిననని పెళ్ళైన తర్వాత నుండి ఇప్పటి వరకు తను తినలేదండి. అది అలా పక్కన పెడితే మా మేనల్లుడు, మీరు చాలాసార్లే చూసే ఉండుంటారు, వాడైతే ఇప్పటికి ఎగ్ టేస్ట్ కూడా వాడికి తెలియదు. 10 ఇయర్స్ వచ్చేసాయి వాడు పుట్టి. ఇంత టేస్టీ యమ్మీగా ఉన్న రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చినందుకు అండ్ హెల్దీ రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ తమ్ముడు. 5 కేజీల రొయ్యలు తీసుకొచ్చాడండి తమ్ముడు. అన్నీ ఒకసారి తినేలేం కదా, కొన్ని అయితే కర్రీ ప్రిపేర్ చేశాను, మిగిలినవన్నీ క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను అనమాట. మా వాడికి ఇష్టమైన కర్రీ అయినా సరే అన్నం వదిలేయడంలో మాత్రం మా వాడే ఫస్ట్ ఉంటాడు, అందుకని తిడుతూ పాడుతున్నాను. మా వాడికి ఫుల్గా తినిపించేయాలని నేను అనుకుంటాను, కానీ వాడు ఎంతో తిండి ఎప్పుడు ఇంతే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.